నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జిల్లాల వారీగా జిల్లా ఎడిషన్స్ లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్గా ఈనాడు అనంతపురం జిల్లా ఎడిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అధికార దర్పం వివాదాలకు నిలయం. ఎస్కేయూలో రాజకీయ ప్రయోజనాలకు 5 ఎకరాల అప్పగింతకు రంగం సిద్ధం. నేడు పాలక మండలి సమావేశం. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ దాంతోపాటుగా సొమ్ము సొంతానికి విచారణ గాలికి ఏడీసీసీ బ్యాంకు సహకార శాఖ అధికారుల నిర్వాహకం. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇక్కడ వైకాపాకు ఓటు వేస్తేనే మీకు పింఛను, లబ్ధిదారులను భయపెడుతున్న వైనం, పల్లె గొంతెండుతోంది. దానికి సంబంధించిన ఒక న్యూస్ ఐటమ్ కూడా ఉంది అనంతపురం సంబంధించిన దాంట్లో. సాక్షి అనంతపురం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఊపిరి నిలిపిన ప్రభుత్వం. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. అలాగే కోవిడ్ విపత్తు వేళ ఆపన్ హస్తం, సత్ఫలితాలు ఇచ్చిన జగన్ సర్కారు చర్యలు, 3 దశల్లో జిల్లాల్లో 25 లక్షల మందికి సేవలు. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ దాంతో పాటుగా విద్యకు అధిక ప్రాధాన్యత, జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులకు వరం, తల్లుల ఖాతాల్లోకి 29.08 కోట్ల రూపాయలు జమ, 40,000 మంది విద్యార్థులకు లబ్ధి, కలెక్టర్ గౌతమి, జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ. అలాగే జేఎన్టీయూఏకు నాక్ ఏ దరఖాస్తు చేసిన తొలిసారే గణనీయమైన గ్రేడింగ్, 2029 వరకు నాక్ ఏ గ్రేడ్ వర్తించేలా ఉత్తర్వులు జారీ. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకా న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఇందులో హైలైట్ గా మోటార్లను అమ్మేశాడు. టీడీపీ హయాంలో ఉచిత మోటార్లు రైతులకు పంపిణీ చేయకనే ఎన్నికల కోడ్, అధికారం మారగానే 295 మోటార్లు మాయం, సొంతం అన్నట్లు అమ్ముకున్న వైసీపీ నాయకుడు, బిల్లుల కోసం తిరుగుతున్న కాంట్రాక్టర్, సంబంధం లేదంటున్న విద్యుత్ శాఖ అధికారులు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ దాంతో పాటుగా మా వాళ్ళకి ఇవ్వండి, ఉద్యోగం కోసం పాలకవర్గ సభ్యుడి పట్టు, మార్కెటింగ్ శాఖ అధికారులకు హుకుం, నిబంధనల ప్రకారమే అన్న అధికారులు. అండ్ దాంతోపాటుగా దొరికినంత దోచేశాడు, మెటీరియల్ కొనకుండానే బిల్లులు కాజేశాడు, ప్రశ్నించిన ప్రజా ప్రతినిధికి కమిషన్ ఇచ్చాడు, పంచాయతీరాజ్ లో ఓ డిఈ అక్రమాలు, ప్రభుత్వ భవన నిర్మాణాల్లో భారీగా అవినీతి. నెక్స్ట్ ఎస్కేయూలో రాప్తాడు ఎమ్మెల్యే పలకరించేందుకు వచ్చారన్న వీసీ, నేడు పాలక మండలి సమావేశం, అజెండాలో అంశాలపై చర్చోపచర్చలో. నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు చిత్తూరు జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదేనా సీమ కష్టం తెలియడం అంటే, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ కింద దుస్థితి, 1 ఎకరాకు నీరివ్వని జగన్ సర్కారు, 58 నెలల్లో 75 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే పనులు పూర్తి. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ అలాగే 7 తెదేపా నేతలపై రౌడీ షీటు, ఆదేశాలు జారీ చేసిన శ్రీకాళహస్తి డిఎస్పీ, వైకాపా నేతలకు పోలీసుల సహకారం. ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నత విద్యకు దీవెన, పేద విద్యార్థుల చదువుకు సాయం, జగనన్న విద్యాదేవని కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల, 29,407 మంది తల్లుల ఖాతాల్లో 20.54 కోట్ల రూపాయలు. కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కార్యక్రమం, పాల్గొన్న ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ షణ్మోహన్. అలాగే బుర్డి బాబుకు అరెస్టు అవసరం, ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ. దానికి సంబంధించిన ఒక న్యూస్ ఐటమ్ ఉంది. క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా నిఘా, అదొక ఐటమ్. ఆంధ్రజ్యోతి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మన రైతులు మోసపోయారు, జాతీయ రహదారుల భూసేకరణ పరిహారంలో దారుణ వివక్ష, తమిళనాడులో మామిడి చెట్టుకి 1.20 లక్షలు, కిలోమీటర్ దూరంలోని మన జిల్లాల్లో 5,000 రూపాయల లోపే. దానికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్ ఉంది. అలాగే పాలారు తుట్టెను కదిపిన జగన్, భగ్గుమన్న తమిళనాడు, తిరుపత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన రైతులు. దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. ద్రావిడ వర్సిటీ బంద్, వేతనాల కోసం అవుట్సోర్స్ ఉద్యోగుల నిరసన ఫలితం, పీజీ పరీక్షల నిర్వహణ నిలిపివేత. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తడకనపల్లెలో అనకొండలు, 4 రోజులుగా ఎర్రమట్టి తవ్వకాలు, 20 లక్షల రూపాయల సొమ్ము చేసుకున్న నేతలు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. టిట్కో గృహం తాకీదుల తరుణం. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అలాగే వైకాపాను గద్దె దింపుదాం,
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. సైకిల్ జోరు పంకా బేజారు. ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ కొలువుల వసంతం, యువతకు భారీగా ఉద్యోగాలు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5 ఏళ్లలో 25,000 మందికి సర్కారు కొలువులు. తాజాగా పశు సంవర్ధక శాఖలో 240 ఏహెచ్ఏ పోస్టుల భర్తీ. ఒకే కుటుంబంలో 3 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు. టీడీపీ హయాంలో ఇంటికో ఉద్యోగం అంటూ మోసం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం, నగరంలో భారీ ర్యాలీ. పండుగల పింఛన్ల పంపిణీ, అవ్వాతాతల ముఖాల్లో వెళ్లివిరిసిన సంతోషం. దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా దేవతలారా రండి, శ్రీగిరిపై బ్రహ్మోత్సవాలు ప్రారంభం, వైభవంగా ధ్వజారోహణ, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరపున పట్టు వస్త్రాల సమర్పణ, నేడు స్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ. సో దానికి సంబంధించిన ఒక న్యూస్ ఐటమ్ ఉంది. అంతా దోపిడీ, అక్రమ కేసులతో బుగ్గన బెదిరిస్తున్నాడు, ప్రజల భవిష్యత్తు కోసమే డోన్ నుంచి పోటీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇక్కడ ఎన్నికల హడావిడి, పరిహారం చెల్లించకుండానే బైపాస్ పనులు, పాత అలైన్మెంట్ మాస్టర్ ప్లాన్ తుంగలోకి, రోడ్డున పడుతున్న 800 పేద కుటుంబాలు. అలాగే ఇంటర్ పరీక్షల ప్రారంభం, ఎండవేడికి తోడు ఉక్కపోత, ఫ్యాన్లు తిరగక ఉక్కిరి బిక్కిరైన విద్యార్థులు. మొదటి రోజు 714 మంది గైర్హాజరు. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జలయజ్ఞం కలభగ్నం, భూసేకరణ సమస్యతో కదలని పనులు, సీఎం ఇలాకాలో ఎత్తిపోతల పథకం తీరిది. దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్ వివేక హత్య కేసును నీరుగార్చేందుకు కుట్ర, అప్రూవర్ దస్తగిరి. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్. పెద్దలకు పరిహారం, పేదలకు పరిహాసం, వైకాపా మద్దతుదారులకే లబ్ధి, ఉద్దిమడుగు జలాశయం భూసేకరణ తీరిది. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే హైలైట్ గా పేదలకు అనుగృహం, జిల్లాలో 97,194 గృహాల రిజిస్ట్రేషన్, మొత్తం బడ్జెట్ 171.73 కోట్ల రూపాయలు. పేదల గూటికి అధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం. ఇప్పటి వరకు జిల్లాలో 31,642 గృహాలు పూర్తి. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అవకాశవాదానికే అందలం, టీడీపీ జెండాను నమ్ముకుంటే నట్టేట మునగడమే, పులివెందులలో 27 ఏళ్లు అన్ని తానే పార్టీ నడిపిన, అవమానం చీదిరింపులతో దూరమైన సతీష్ రెడ్డి, టీడీపీకి దూరం కానున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అలాగే చదువుతోనే ఉజ్వల భవిత, కలెక్టర్ విజయరామరాజు. 44,876 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 34.52 కోట్ల రూపాయలు విద్యాదేవన నిధులు జమ. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కడప జిల్లా ఎడిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా వైసీపీ ఉక్కిరి బిక్కిరి, ఇప్పటికీ 4 చోట్ల డేంజర్ బెల్స్, ఎన్నికల నాటికి మరిన్ని చోట్ల ఫ్యాన్ కు ఎదురుగాలి. అంతర్మథనంలో వైసీపీ నేతలు, అభ్యర్థుల మార్పు అంటూ ప్రచారం, దూసుకుపోతున్న టీడీపీ పోస్టర్లపై రంగేశారు, చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు. కొత్తపల్లి ఉపకాలువ కబ్జా, పూడ్చివేసి నిర్మాణాలు చేపడుతున్న కబ్జాదారులు. 13 కోట్ల రూపాయలు విలువైన 86 సెంట్ల మేర కాలువ కనుమరుగు. స్థానికుల ఫిర్యాదుతో సర్వే చేసిన అధికారులు. రెవెన్యూ అధికారుల సర్వేలో ఆక్రమణలు గుర్తింపు, అయినా అక్రమ కట్టడాలను అడ్డుకోని వైరం. అలాగే ఇక్కడ వైసీపీ విధ్వంస పాలనకు తుది రోజులు, జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు జనం సిద్ధం. బీజేపీ ప్రజాపూర్ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.